మహిమ కలుగును గాక. ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటకై ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము, నేను ద్వారమును, నా ద్వారా ఎవడనైనను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనను నేనే ద్వారము, అవును, దేవుడే మనకు ద్వారమై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క ద్వారంలో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. దేవుని యొక్క ద్వారంలో ప్రవేశించువారు రక్షింపబడతారు. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించినడలా వారు రక్షింపబడును. దేవుని ద్వారా ఎవరైతే ఆ ద్వారంలోకి ప్రవేశిస్తాడో వాళ్ళు రక్షింపబడును. అదేవిధంగా ఒక వ్యక్తి జీవితంలో దొంగ అంటే అపవాది. దొంగకు ఇంకొక పేరు కూడా ఉంది, ఆ దొంగ అపవాది మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తాడు. ఒక మనిషికి తెలిసిపోతుంది ఆటోమేటిక్. మనం చూసినప్పుడు ఈ వ్యక్తి దేవుని ఆధీనంలో ఉన్నాడా లేకుంటే ఈ వ్యక్తి దుష్టుని ఆధీనంలో ఉన్నాడా ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే దేవుని యందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందడం జరుగుతుంది. కానీ దుష్టుని ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, దొంగలిస్తాడు. ఫస్ట్ ఒక దొంగ ఒక గృహంలోకి ప్రవేశించిండు అంటే, ఒక అపవాది ఒక వ్యక్తి జీవితంలోకి ప్రవేశించిండు అంటే ఆ వ్యక్తిలో ఉన్న మనశ్శాంతిని దొంగిలిస్తాడు, సమాధానాన్ని దొంగిలిస్తాడు, డబ్బుని దొంగిలిస్తాడు, ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు, ప్రతి విధమైన ప్రేషస్. ఇప్పుడు దొంగ వచ్చినప్పుడు, మామూలుగా మన ఇంట్లోకి దొంగ వచ్చినప్పుడు పాత సామాన్లు ఎత్తుకపోడు, పాత వస్తువులు కానీ, పాత గిల్లిన సామాన్లు కానీ, పాత వస్తువులు ఎత్తుకపోడు. ఏం ఎత్తుకపోతాడు దొంగ? బంగారం కానీ, వెండి కానీ, డబ్బులు కానీ, అంటే ప్రశస్తమైన ఎత్తుకొని పోతాడు. అదేవిధంగా దొంగ మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఒక అపవాది మన జీవితంలోకి వచ్చినప్పుడు ప్రేషస్ ఏవైతే మన జీవితంలో విలువగలై ఉన్నాయో ఆ విలువగల వాటిని దొంగిలిస్తాడు. ఆరోగ్యం చాలా విలువగలది మనిషి జీవితంలో. ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు, డబ్బుని దొంగిలిస్తాడు, మనశ్శాంతిని దొంగిలిస్తాడు, సంతోషాన్ని దొంగిలిస్తాడు. ఇవన్నీ మనకు ఒకటనుకొకటి మన జీవితంలో జరుగుతున్నాయా? మనశ్శాంతిని కోల్పోయినామా? ఆర్థిక పరంగా అప్పుల పాలైపోయినామా? లేదా ఇంకా శారీరకంగా అనారోగ్యాల పాలైపోయినామా? లేదా అవమానాలు, వేదనలు, తిరస్కారాలు ఇవన్నీ మనకు సంభవిస్తున్నాయా? మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, దుష్టుడు మన జీవితంలోకి ప్రవేశించిండు. ఏ మార్గంలో ప్రవేశించిండో వీ హ్యావ్ టు చెక్. ఎక్కడి నుంచి ఈ దుష్టుడు ప్రవేశించిండు? ఈ దుష్టుడు మన జీవితంలోకి ప్రవేశించడానికి కారణం ఏంది? ఈ దుష్టుడు మన జీవితంలోకి ప్రవేశించడానికి కారణం, ఏ ద్వారం నుంచి ఈ దుష్టుడు మన జీవితంలోకి వచ్చిండో మనము చెక్ చేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాము. మన మాటల ద్వారా ఈ దుష్టుడు వచ్చిండా మన లైఫ్లోకి? లేదా మన పనుల ద్వారా ఈ దుష్టుడు మన జీవితంలోకి ప్రవేశించిండా? లేదా ఇంకా ఏదైనా శాపపాప దోషాల ద్వారా ఈ యొక్క దుష్టుడు మనలో ప్రవేశించిండా? చాలామందికి నోటితో ఏదొస్తుంది దుర్భాషలు మాట్లాడడం చాలా అలవాటు. దుష్టుడు ఎంత నిజాయితీ పరుడు అంటే, మనం విలువంది వాడు మన లైఫ్లోకి రాడు. దుష్టుడు మనం విలువంది రాడు. దుష్టునికి ఒక ఆజ్ఞ ఉంది. ఎవరైతే ఆ వ్యక్తులు దుష్టుని పిలుస్తారో అప్పుడు వస్తాడు. చాలామంది నాకు సావన్న వస్తలేదు, నాకు రోగమన్న పుడతలేదు, లేదా నాకు ఏమంటారు, నేను చాలా వాళ్ళని వాళ్ళు అబ్యూజ్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు దూషించుకుంటుంటారు, ఎదుటి వాళ్ళని దూషిస్తారు. ఎదుటి వారిని దూషించినప్పుడు దుష్టుడు వాళ్ళ జీవితంలో పనిచేస్తాడు. వాళ్ళంతలో వాళ్ళు దూషించుకున్నప్పుడు కూడా దుష్టుడు వాళ్ళ జీవితంలో పనిచేస్తారు. పిల్లలను తిడతారు, కొంతమంది అనవసరంగా పిల్లలను తిడుతుంటారు, భర్తను తిడుతుంటారు. తర్వాత అది వాళ్ళ జీవితంలో సంభవిస్తుంది. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక తల్లి ఊరికే తన కొడుకుని శాపనార్థాలు పెడుతుండే. సావనన్న సావురా, నీవు ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావురా, నీకు దిక్కులేని సాగు వస్తుందిరా, నా తల్లి ఊరికే శాపనార్థాలు పెడుతుండేనంట. చివరికి ఆ వ్యక్తి, ఆ యొక్క కుమారుని యొక్క అంతం ఏం జరిగింది? యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డ, 30sలో ఉన్నాడు, యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డ, చిన్న బిడ్డలతో ఉన్న బిడ్డ ట్యాంక్ బండ్లో శవమైతే వెళ్ళిండు.
దిక్కులేని సావు. 3 రోజుల తర్వాత శవం దొరికింది. అంటే ఆ తల్లి ఏ విధంగా ఆ కుమారునికి శాపనార్థాలు పెట్టిందో, దుష్టుడు ఆ బిడ్డను పట్టేసిండు అనేక సార్లు ప్రయత్నం చేసుకుంటూ ఆత్మహత్య ప్రయత్నం. చివరికి ఆ యొక్క దుష్టుని హస్తాలలో చిక్కుబడిపోయిండు. తన ప్రాణంని తీసుకొని వెళ్ళిపోయిండు దుష్టుడు. అదేవిధంగా ఒక దొంగ ఒకరి లైఫ్లోకి ప్రవేశించిండంటే ఫస్ట్ అన్ని దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తాడు. మనశ్శాంతి, డబ్బులు, ఆరోగ్యము. తర్వాత రెండోది ఏం చేస్తాడంటే ఇంకా హత్య. ఆ కుటుంబంలో ఏదో ఒక హత్య, హత్యలు. కొన్ని కుటుంబాలలో వరుసగా హత్యలు జరుగుతూనే ఉంటాయి. లేదా మరణాలు సంభవిస్తూనే ఉంటాయి కుటుంబాలలో. ఒకరి తర్వాత ఒకరు. ఎస్, అటువంటి సమయంలో కూడా దుష్టుడు హస్తం ఆ కుటుంబం పైన ఉంది, లేదా దుష్టుడు ఆ కుటుంబంలో పనిచేస్తుండు. మూడవదిగా నాశనం చేయటం అయిపోయింది. దొంగిలించేయడం అయిపోయింది, హత్య చేయడం అయిపోయింది. ఇక మూడవదిగా నాశనం. అంతా నాశనమే. ఇంకా ఆ కుటుంబంలో ఏమీ బాగా జరగదు. ఇంకంతే. వాళ్ళందరూ అండర్గా చెట్టుకొక్కలు గుట్టకొక్కలు అయిపోతారు. ఇల్లులు అమ్మేసుకుంటారు, ఆస్తులు అమ్మేసుకుంటారు. వాళ్ళు ఇంకా తలా ఒక దిక్కు వెళ్ళిపోతారు. ఆ కుటుంబంలో బిడ్డలు కొంతమంది భర్తలను కోల్పోతారు, కొంతమంది భార్యలను కోల్పోతారు, కొంతమంది పిల్లలను కోల్పోతారు. ఆ కుటుంబం అంతా అధోగతి పాలవుతుంది. అంటే మనము సునాయాసంగా మనం అర్థం చేసుకోవచ్చు ఆ కుటుంబం పైన దుష్టుని యొక్క పన్నాగాలు పనిచేస్తున్నాయి. దుష్టుడు ప్రభావం చూపెడుతుండే ఆ కుటుంబంలో. ఎస్, మరి దేవుడి కుటుంబంలో ఏం జరుగుతాయో, దేవుని కుటుంబంలో, దేవుడున్న కుటుంబంలో ఏం జరుగుతాయో చూద్దాము. ఇక్కడ ఏమంటుండంటే చూడండి, ఇంకొకటి ఏమంటుండు, గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుడు ఒక కుటుంబంలో ఉన్నాడు. దేవుడు ఒక కుటుంబంలోకి ప్రవేశించిండు. దేవుడు ఒక కుటుంబాన్ని తన ఆధీనంలో తీసుకున్నాడు. అంటే ఆ కుటుంబంలో జీవంతో నింపబడుతుంది. అంటే అనారోగ్యతలో ఉన్న వారికి స్వస్థతలు కలుగుతాయి, గర్భఫలం లేని వారికి గర్భఫలాలు కలుగుతుంటారు, లేదా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తుంటాయి, లేదా అప్పులనే కాడులు విరగొట్టబడుతుంటాయి. ఏది వాళ్ళకు కొదవయ్యుందో అంటే నిర్జీన స్థితిలో ఉన్న వారిలోకి జీవం రావడం స్టార్ట్ అవుతుంది. దేవుడు ఒక కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు, దేవుడు ఒక కుటుంబంలోకి వచ్చినప్పుడు జరగని కార్యాలన్నీ జరుగుతుంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ అయిన కార్యాలు జరుగుతుంటాయి, పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా వివాహాలు జరుగుతుంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా గర్భఫలాలు వస్తుంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా ఉద్యోగాలు వస్తుంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకు రావాల్సిన, కొంతమంది చెప్తారు మాకు అక్కడి నుంచి రావాల్సిన డబ్బులు వచ్చినాయి, ఇక్కడి నుంచి రావాల్సిన డబ్బులు వచ్చినాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా దీవెనలు వాళ్ళ తలలపైకి రావడం జరుగుతుంది. ఇంకా ఏమంటాడు, జీవం ఇవ్వడానికి కాదు, సమృద్ధి గల జీవంని, అంటే వాళ్ళ పిల్లల తరాలు దీవింపబడతారు. కేవలం నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటా, ఈరోజు యేసుప్రభు మన జీవితంలో మనం ఆహ్వానించడానికి, యేసుప్రభు మనకు ఒక్కరికే కాదు, ఈరోజు మనకు ఒక్కరి జీవితాలకే అవసరం కాదైనా మన పిల్లల జీవితాలకు కూడా ఆయన అవసరం అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం చేసే భక్తి, ఈరోజు మనము దేవుని నిమిత్తం పడుతున్న ప్రయాసము, ఈరోజు దేవుని నిమిత్తము మనం చేస్తున్న సాక్రిఫికేషన్స్ అంటే త్యాగాలు, లేదా ఈరోజు మనం చేస్తున్న ఏదైనా కానీ మన మట్టుకే అది ఆగిపోదు. అది మన పిల్లల తరాలకు కూడా అది కంటిన్యూషన్ అయితేనే ఉంటుంది. ఆ దీవెనలు మన పిల్లల తరాలకు కూడా అది వెళ్తూనే ఉంటుంది. ఈరోజు మనం భక్తి చేస్తున్నాం, రేపు మన పిల్లలు భక్తి చేసే స్థితిలో ఉన్నారా? లేరు. ఈ రోజు నుంచే భక్తి చేసే స్థితిలో. కానీ ఈరోజు మనం చేసిన ప్రార్థన, ఈరోజు మనం చేస్తున్న దేవునితో మనం చేసుకున్న ఒడంబడిక, నిబంధన రేపు మన పిల్లలను కూడా దేవుని దగ్గరికి నడిపించగలుగుతుంది. చూడండి, ఒక మహాభక్తుని తల్లి తన కుమారుని కోసం రాత్రింబగలు తన కుమారుడు దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలని రాత్రింబగలు ప్రార్థన చేస్తూనే ఉంటుందంట. ఆ తల్లి ఎంత ప్రార్థన చేస్తుంటే ఇంకా కొడుకు అంత కఠినంగా మారుతుండు, అంత ఉన్మాదిగా మారుతుండు. అంత తల్లి ఎంత ప్రార్థనలు చేస్తుంటే చాలా ఇంకా సిచ్యువేషన్ అంతా హోప్లెస్ సిచ్యువేషన్ అయిపోతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత తల్లి మరణిస్తుందంట. ఆ తల్లి మరణం అయిపోతుంది. ఇంకా అంతే, ఇంకా విసికి వేసారిపోయి
తనకు వయస్సు అయిపోయింది, తన మరణం అవుతుంది. కానీ ఎప్పుడైతే తన తల్లి మరణిస్తుందో ఆ యొక్క వ్యక్తికి తన తల్లి చేసిన ప్రార్థనలు, తన తల్లి తనతో మాట్లాడిన మాటలు, ఇవన్నీ ఆయన రియలైజేషన్లోకి తీసుకొచ్చుకుంటాడు. రియలైజేషన్స్, అవును కదా, నా తల్లి చివరి వరకు నా తల్లి కోరింది ఒక్కటే, నేను ఆ దేవుని సన్నిధిలోకి రావాలనేసి, ఆ దేవుని సన్నిధిలో నేను స్థిరపరచబడాలని నా తల్లి కోరిన కోరిక. ఖచ్చితంగా ఇప్పుడన్నా నా తల్లి కోరిక నేను నెరవేరుస్తా అనేసి తన దేవుని సన్నిధికి రావడం మొదలుపెట్టి చివరికి మహాభక్తుడై వేల ఆత్మల రక్షణ భారాన్ని ఆ దేవుడు ఆ కుమారునికి అనుగ్రహించిందంట. చూడండి, ఎక్కడ ఏ ప్రార్థన నిరర్ధకం కాదు, మనం చేసే ఏ ప్రార్థన నిరర్ధకం కాదు. ఈరోజు దాని సొల్యూషన్ మనకు కనబడకపోవచ్చు, ఈరోజు మనకు ఇన్స్టంట్గా ఆ ప్రార్థన కనబడకపోవచ్చు. ఈరోజు మనం ప్రార్థిస్తున్నాం, నెలలు అయిపోతుంది, రోజులు అయిపోతుంది, వారాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతుంది, ఆ ప్రార్థన మనకు కనబడకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆ ప్రార్థన ఒక రోజు ఫలించే రోజు దేవుడు నిర్ణయించిండు. దేవుని నామానికి మనం ఎడతెగక ప్రార్థన చేయాలా, భక్తి లోపం లేకుండా ప్రార్థన చేయాలా, ఆ యొక్క వ్యక్తిని పరిపూర్ణంగా దేవునికి అప్పచెప్పాలా. ఖచ్చితంగా అప్పచెప్తున్నప్పుడు ఆ యొక్క ప్రార్థన ఫలిస్తారు. చాలామంది ప్రార్థనలు చేస్తారు, కొన్ని రోజుల తర్వాత ఆపేస్తారు. మాకేం కలిసి వస్తలేదు, మాకేం మంచిగా అనిపిస్తలేదు, ఈ ప్రార్థన వల్ల మాకేం లాభం లేదని ఆపేసేస్తారు. కానీ నేను ఒక మాట చెప్తా, మనము ఆపినా కానీ ఆగని దేవుడు, మనము మరిచినా కానీ మరవని దేవుడు, మనము విడిచినా కానీ విడవని దేవుడు. ఖచ్చితంగా ఎవ్రీ ప్రేయర్ ఈజ్ ఎస్ అండ్ ఆమెన్ అన్నాడు ఆయన. ఎవ్రీ ప్రేయర్ ఈజ్ ఎస్ అండ్ ఆమెన్. నీ ప్రార్థనలన్నీ ఆయన కవిలలో దాచబడి ఉన్నాయి, ఆయన కవిలలో లెక్కింపబడి ఉన్నాయి, ఆయన కవిలలో అవన్నీ భద్రపరచబడి ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రార్థనలన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు మన దగ్గరికి తీసుకొస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి ఏమంటుండు, నేను జీవం ఇవ్వడానికి వచ్చిన, ఎటువంటి జీవం అంట, సమృద్ధిగా, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎందుకు వచ్చిండంట దేవుడు మన మధ్యలోకి? జీవం ఇవ్వడానికి వచ్చిండు. మృతతుల్యమైన ప్రతి ఒక్క మృతతుల్యమైన దేహాన్ని ఆ తండ్రి దర్శించినప్పుడు ఆ మృతతుల్యమైన ఆ జీవం, ఆ యొక్క దేహంలో నుంచి ఈసాక్ అనే వాగ్దానంని దేవుడు తీసుకొచ్చిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మృతతుల్యమైన ఎలిజబెత్ గర్భంలో నుంచి వృద్ధాప్యంలోకి వచ్చేసిండు వాళ్ళు. జకర్యా నమ్మలేదు. దూత వచ్చి చెప్తుంది, జకర్యా మరుసటి ఏటా మీ కౌగిట్లో ఒక కుమారుడు ఉండబోతుండు అంటే నమ్మలేదు. నమ్మనందుకు జకర్యా నోరు మూయబడ్డది. ఎప్పటి వరకు? ఆ యొక్క కుమారుడు ఈ లోకంలోకి వచ్చే వరకు, కుమారుడు ఈ లోకంలోకి వచ్చే పేరు పెట్టినప్పుడు యోహాను అని పేరు అప్పుడు వస్తుంది వాయిస్. అప్పటి వరకు ఆ యొక్క నోరు మూతబడ్డది. అంటే మృతతుల్యమైన ఎలిజబెత్ గర్భంలో నుంచి యోహాన్ అనే ఒక ప్రవర్తని, ఎవరు ఆ యోహాను? దేవునికి మార్గంని సిద్ధపరచడానికి వచ్చిన ఆ యొక్క గొప్ప ప్రవర్తని, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క గొప్ప ప్రవర్తని దేవుడి లోకంలోకి తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే హోప్లెస్ స్టేజ్, ఇంకా కాదు, మా వల్ల కాదు, ఇది అసాధ్యము అన్న స్థలాలలో దేవుడు అసాధ్యము అన్న ఆ యొక్క మృతతుల్యమైన స్థలాలలోకి, మృతతుల్యమైన దేహాలలోకి దేవుడు జీవాన్ని దయచేసిండు. జీవాన్ని, నిత్య జీవమునిచ్చుటకే సజ్జనుడు సజీవుడాయను. ఆ యొక్క నిత్య జీవం ఇచ్చుటకు ఆ యొక్క దేవుడు సజీవుడైండు. మరణాన్ని గెలిచి లేచిండు. ఎందుకు అంటే మనందరికీ ఆ యొక్క నిత్య జీవంలో పాల్పంపులు పొందించడానికి ఆయన మరణాన్ని గెలిచి లేచిండు. మరణాన్ని గెలిచి లేవడం అసాధ్యం. ఒక మనిషి మరణించిన తర్వాత తిరిగి లేవడం అసాధ్యం. కానీ ఆయన ఏమంటుండే, నేను ఇదేమి ఇవ్వడానికి వచ్చిన జీవమును, ఎటువంటి జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన? సమృద్ధి గల జీవాన్ని నేను ఇవ్వడానికి వచ్చిన. అంటే
ఆయన దీవెనకు మితి లేదు. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్, అన్కండిషన్ బ్లెస్సింగ్స్, అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్లో అన్లిమిటెడ్ లైఫ్, ద ఇటర్నల్ లైఫ్. ఇహమందు మన కళ్ళు మూస్తే పరమందు తెరిసే భాగ్యాన్ని మనకిచ్చింది. అంటే ఇహమందు కూడా మనం జీవించుచున్నాం, పరమందు కూడా మనం జీవించుచున్నాం. మనం తండ్రితో మనం యుగ యుగంలో జీవించబోతున్నాం. అంటే దేవుడు సమృద్ధి గల జీవాన్ని మనకి ఇవ్వడానికి లోకంలోకి వచ్చిన పరమ తండ్రికి మహిమ కలుగును గాక. అవును, దుష్టుని యొక్క ప్రవేశం మన జీవితంలో ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. దేవుని యొక్క ప్రవేశం కూడా మన జీవితంలో మనము ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పైన ఒక వచనం ఉంది చూడండి. నాకు ముందుగా వచ్చు గొర్రెలు వారి స్వరము వినలేదు. నేను ద్వారమును, నా ద్వారా ఎవడనైనను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండును. చూడండి, నా ద్వారానే తప్ప మీరు జీవంలోకి ప్రవేశించలేరు. మీరు జీవంలోకి ప్రవేశించాలంటే నా ద్వారా మీరు జీవంలోకి వచ్చుచు పోవచ్చు. అవును, ఎస్, నా ద్వారంలో మీకు ప్రవేశం. ఒక్కసారి మీరు నా ఎంట్రీ అయిపోయినరు అంటే ఇంకా ఎంట్రీ మీరు ప్రతిసారి మీరు నన్ను కలుసుకోవచ్చు. ప్రతిసారి, అవును, ఆయన సన్నిధిని వెతికిన ప్రతిసారి ఆ దేవుని మనము కనుగొనే కృపని దేవుడు మనకిచ్చిండు. అద్భుతాల రూపంలో, ప్రవచనాల రూపంలో, సాక్ష్యాల రూపంలో దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన ద్వారంలోనే మనం ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.